హలో గైస్, స్వాగతం సుస్వాగతం. నేను మీ బన్నీ రైడర్. సో ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈ రోజు వచ్చేసి బ్లాగ్ అద్భుతంగా ఉండబోతుంది. సో చూస్తుండండి, కామెడీ వీడియో అనమాట. ఇది కామెడీ బ్లాగ్ అనమాట ఎగ్జామ్. సో 2 వీలర్స్ కి 4 వీలర్స్ కి ఇది. సో గైస్, అంతేకాకుండా నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బెల్ బటన్ సింబల్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే కొత్త కొత్త ఆసక్తికరంగా కొత్త బండ్ల గురించి మరియు మోటో బ్లాగ్ కూడా స్టార్ట్ అయింది తెలుగు హిందీలో. సో పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి మనం. హలో గాయ్స్, స్వాగతం సుస్వాగతం బన్నీ రైడర్. సో ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. పేరు పేరున శుభోదయం, ఇంకా నమస్కారం అందరికీ. సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ కామెడీ ఉండబోతుంది. సో ప్లీజ్ గాయ్స్, మీరు ఏదైతే వీడియో చూసారో స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ బటన్ సింబల్ ప్రెస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కామెడీ బ్లాగ్స్ వస్తాయి అన్నమాట మనకి ఇప్పటి నుండి. తెలుగు ఇంకా హిందీలో కూడా చేస్తున్నాను నేను. సో నేను ఏమో కాదు, ఆఫీస్ ప్లేట్లోనే ఉంటాను. నేను మన హైదరాబాద్కి చెందిన వాడిని. సో అంతేకాకుండా గాయస్, మీ అందరికీ తెలుసో లేదో, మార్నింగ్ టైము మనకి ట్రాఫిక్ ఉంటుందన్నమాట బాగా. ఇలా చూస్తున్నారా, అందరు ఆఫీస్కి వెళ్ళే టైం అనమాట. సో ఫైనల్గా నాకు 9 గంటలకు మా షోరూంలో ఉండాలి. అంటే నా ఆఫీస్ అనమాట, షోరూంలో వర్క్ చేస్తాను. సో అది అనమాట. సో ఫైనల్గా ఆఫీస్ ప్లేస్ నుండి నాకు హైటెక్ సిటీ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో డైలీ పోవడం రావడం ఉంటుంది ఇలా. కానీ ట్రాఫిక్లో చిరాకు వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇందులో కామెడీ వీడియోస్ వేయబోతున్నా. సో డోంట్ స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. లైక్ కూడా చేసేయండి గాయ్స్, ప్లీజ్. ఇప్పటికీ లైక్ చేయకండి, లైక్ చేసేయండి. సో పదండి వీడియోలో చూస్తుండండి. కామెడీ చేయబోతున్నాం, మస్తు ఉండబోతుంది కామెడీ. యాక్టివ్ వాడు ఎటో పోతుంది మనోడు. బండికి పెట్రోల్ వేసి నడిపిస్తున్నారు లేదా బండి వేసి నడిపిస్తున్నారు తెలియట్లేదు. సో గాయ్స్, చూసినట్లయితే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. అరే ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ వేసి నడిపిస్తుంది మనోడు స్కూటోడు. ఇండికేటర్ చూడండి గాయ్స్. అరే అన్న, ఇండికేటర్ బంద్ చేయవా? అంటే వెనుకున్న వాళ్ళకి తెలియాలి కదా ఎటు పోతున్నా అని. అమ్మ సడన్గా బ్రేక్ చేసి పడేస్తుంది అనమాట మనోడు. అరే ఇండికేటర్ బంద్ చేయరా నాయన, నువ్వు మళ్ళీ వెనుకోళ్ళని కన్ఫ్యూజన్ చేస్తున్నావు. ఇటు సైడ్ పోతావు, ఇటు సైడ్ ఏముంది చెప్పండి. ఇక్కడ చూడండి, డివైడెడ్ ఉంది. మనోడేమో ఇండికేటర్ వేసిండు లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి లేదు. కాస్త బంద్ చేయండి అన్న మీరు కూడా. ఓకేలే, వీడియో చూసినట్లయితే ఇండికేటర్ టర్నింగ్ చేసేటప్పుడు వేయమని ఇండికేటర్ ఆప్షన్ పెడితే బండ్లకి వేసి పడేస్తుంది అనమాట. సో గైస్, ఫైనల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫటాఫట్గా. ఇప్పుడు కామెడీ సీన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనోడు ఇండికేటర్ బంద్ చేసేటట్టు లేదు. ఇక మనమే దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అన్న హలో, ఇండికేటర్ బంద్ చేయనా? ఇండికేటర్ చెప్పేదాకా మతి లేదనమాట అన్నది. సరే చూడండి, వీడియో అయితే మస్తు మజా రాబోతుంది. సో ఈ ట్రాఫిక్లో నుండి బయటపడాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదంటే నాకు ముందే ఇదిగోండి టైం కూడా లేదు, 9 గంటలకు వెళ్ళాల్సింది. ఇప్పటికీ నేను ఆఫీస్ ప్లేట్లోనే ఉన్నా. ఓకే మరి మా ఆటోలో చూడండి గాయ్స్, ఎంతమంది వామో లెక్క పెట్టండి గారు. మామూలుగా లేదు, ఆటోలో ఫుల్ అయిపోయింది అనమాట. ఆటోలో సో చూసి కింద పడేగిట మరీ కార్నర్లో కూర్చోకండి అట్లా, ఈ అన్న కూర్చున్నట్టు. ఎందుకంటే స్లిప్ అయి కింద పడడం ఉంటుంది, లేదా బండి హ్యాండిల్ ఎవరిదైతే తాకే ఛాన్సెస్ ఉంటుంది అన్నిటి. ఇక భద్రంగా కూర్చోండి. ఆటో ఫుల్ అయినా వేరే ఆటోలో కూర్చోండి. ఫుల్ ఉంది ఎగ్జామ్ ఆటో అయితే. గాయస్ ఇట్లయితే కాదు, ఇక లేట్ అవుతుంది మనకి. గల్లీలు కొట్టాల్సిందే. ఇప్పుడు నేను గల్లీలలోకి వెళ్ళిపోతాం. గల్లీ నుండి అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఏమనుకోండి, నమ్మకం నన్నే చూసింది అనమాట ఇంతకుముందు. నేను చూసేసరికి మళ్ళీ అది మొత్తం చూసింది. గల్లీలు కొట్టేద్దాం గాయస్, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది అనమాట ఇలా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు టైం వచ్చేసి 8:45 అయ్యింది నేను చూసినప్పుడు. 9 గంటలకు హైటెక్ సిటీలో ఉండాలి నేను. సో హైటెక్ సిటీలో 9 గంటలకు ఉండాలంటే ఇక ఈయన 8:45 అయ్యిందే టైము. సో జల్దీ వెళ్ళిపోదాం. గల్లీలు కొట్టాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి గల్లీలల్లో ట్రాఫిక్ ఉండదు, చక్కగా వెళ్ళిపోతాం అన్నమాట. సో గల్లీలలోకి వెళ్ళిపోదాం.
ఈ నుండి స్టార్ట్ అయిందనమాట. మనకి 8:30కి స్టార్ట్ అయిపోతుంది అఫీషియల్లో ఈ హైటెక్ సిటీ కానీ లేదా గచ్చిబౌలి కానీ కొండాపూర్ కానీ వెళ్ళాలంటే 8 తర్వాతకైతే ఎవరు రాకండి. కాల్తే మీరు 9:30, 10కి వెళ్ళిపోవచ్చు ఆరామ్సే, ట్రాఫిక్ ఉండదు అప్పుడు. ఓకే, కదండి ఫైనల్గా గల్లీలు వస్తామా వద్దా అని చూస్తున్నా, ఎందుకంటే కొంచెం క్లియర్ అవుతుంది ట్రాఫిక్ కూడా. మీరు అబ్బో గల్లీలో కూడా అట్లా రారా నేను, మీరు అరే మాకన్నా డబల్ తెలివి ఉన్నారు కదా అయ్యా. సరే భయ్యా, నిజంగా గల్లీలలో మనం వెళ్ళామంటే గల్లీలలో కూడా నింపి పడేసిరు అనమాట. అది అమ్మా వీళ్ళు ఎందుకు వేశారు భయ్యా మీరు, నాకు అర్థం కాదు. రే ఎందుకైతే బంద్ చేయట్లేదు ఆటోడు, అట్లాగే ఇండికేటర్ ఆన్ చేసుకునే పోతుంది. మనం లెఫ్ట్ సైడ్ వేసిండు చక్కగా పోతుంది. ఎవరైతే మళ్ళీటోళ్ళు ఉంటారో ఇండికేటర్ వేయట్లేదు చూడండి. అంకుల్ మీరు వెళ్ళండి, అంకుల్ మీరు మాకన్నా పెద్దవాళ్ళు, మంచిగా వెళ్ళండి. వీళ్ళకి కొంచెమన్నా మైనస్ లేదు మన వాళ్ళకి. ఏంటంటే ఎవరైతే టర్న్ చేస్తారో వాళ్ళు ఇండికేటర్ వేయరనమాట. ఆటోడు అయితే టర్న్ చేయట్లేదు కానీ అట్లే పోతుంది, కానీ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసేసిండు. అదే మస్తు నవ్వుతుంది. సో ఇందాక ఈ స్కూటీ అతనికి చెప్పాను అన్న ఇండికేటర్ బంద్ చేస్తామని, గుర్తు పెట్టుకొని బంద్ చేసింది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. అంతలో ఇప్పుడు చూడడం ఇంకా క్రేజీ ఉండబోతుంది మనకి. సో చూసేదాన్ని మంచి పని చేసారు వీళ్ళు. మళ్తారో లేదో చూద్దాం. మళ్ళీ వాళ్ళైతే ఏమన్నాను, మళ్ళీ నోళ్ళు అలాగే వేసినట్లయితే మాత్రం కోపం వస్తుంది ఎంతో అంత. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం కదా, మనమన్నా ఇటర్న్ వెళ్ళే వాళ్ళం అయితే ఇటు ఇండికేటర్ అయితే మనం ఇటు తీసుకేసుకుంటాం. సో ఇదనమాట ప్రాబ్లమ్. సో ఫైనల్గా కాన్వెంట్ రోడ్ వచ్చేసాం అనమాట. ఇప్పుడు హైటెక్ సిటీ కాడికి వెళ్ళాలి. అక్కడ ఎంతసేపు అవుతుందో తెలీదు. అది ఎందుకంటే 10 నిమిషాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడంటే మిగతా అర్ధగంట సేపటి దాకా రెడ్ సిగ్నల్ వేసి పడతాడు అనమాట. చలో చూద్దాం అది కూడా ఎంతవరకు వస్తుందో. హాయ్ ఎటు వెళ్తున్నావు? హైటెక్ సిటీ. నేను కూడా ఆఫీస్ కనబడుతుంది. సో ఇతను కూడా మనవాడు అనమాట. ఆఫీస్ బాయ్. సో హాయ్, ఫైనల్గా చెప్పాలంటే ఈడ కూడా రెడ్ సిగ్నల్ ఉంది. సో ఈ నుండే స్లో వెళ్తాను నేను. మళ్ళీ ఆగాల్సి వస్తుంది. మళ్ళీ ఆగాలంటే బండికి సెల్ఫ్ కూడా లేదు. దీనికి సెల్ఫ్ ఉన్నట్లయితే నాకు చాలా ఆన్ చేసి సెల్ఫ్ కొట్టుకోవచ్చు. సో ఫైనల్గా ఇంజన్ ఆఫ్ చేయడం మళ్ళీ ఆన్ చేయడం అంటే కష్టంగా ఉంటుంది. సో మనకి నేనేం చేశానంటే యాక్చువల్లీ దీనికి కార్పొరేటర్ అనమాట. సో నేను పెట్రోల్ బంద్ చేశాను అనమాట ట్రాఫిక్లో ఉన్నప్పుడు, అంటే ఆగినప్పుడు. పెట్రోల్ బంద్ చేయడం వల్ల నాకు పెట్రోల్ సేవ్ అవుతుంది బండికి. సో ఫైనల్గా స్లోగా వెళ్ళిపోతాను అనమాట, స్లోగానే వెళ్తాను. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను హైటెక్ సిటీ. అండ్ అక్కడ రెడ్ సిగ్నల్ పడి ఉంది కాబట్టి స్లో వెళ్ళిపోతాం. ఏమేమి స్లో అవుతాం. నెంబర్లు కూడా వెళ్ళలేదు ఇప్పుడు. ఇప్పుడు ఎంతసేపు ఆగాలి మళ్ళా ఇక్కడ. ఫైనల్గా వచ్చేసినాం అనమాట. అయితే ఇది నెంబర్ లేదు. నాకు ఒకటి అర్థం కాదు భయ్యా, అందరితో ఒక విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ట్రాఫిక్ సిగ్నల్ ఏంటి భయ్యా, 10 నిమిషాలు మా అంటే కొన్ని చోట్ల 15 నిమిషాలు వదిలేస్తాడు అనమాట గ్రీన్ సిగ్నల్. ఇక రెడ్ సిగ్నల్ మాత్రం మినిమం ఒక హాఫ్ అన్ అవర్కి పైన ఎందుకు వదులుతాడా అని నా డౌట్ వస్తుంది. సో ఎవరికన్నా తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి భయ్యా. ఈ కన్ఫ్యూజింగ్లో ఉన్నాను అనమాట. ఇక వాతావరణం చేసినట్లయితే కొంచెం బాగానే ఉంది క్లైమేట్. ఈరోజైతే కొంచెం ఎండ రాబోతుంది మళ్ళా. సో యథావిధిగా సో చూసేద్దాం. మరి షోరూమ్కి ఎంట్రీ అయిపోవాలి మనం. సో లేట్ అయిపోతుంది. అండ్ చూసారా నా గోపురంలో ఛార్జింగ్ కూడా పెట్టుకున్నా అనమాట. ఈరోజైతే ఫుల్ పెట్టుకున్నా, మొన్న పెట్టుకోలేదు. యాక్చువల్లీ మొన్న నైట్ రీసెంట్గా హిందీకి చేసా బ్లాగ్. హిందీలో చేసిన బ్లాగ్ అయితే హైలైట్ వచ్చేసింది. సో ఫైనల్గా ఇదన్నమాట ప్రాసెస్ ఎంత ఉంది. చలో గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తాడో ఏందో తెలీదు, చూద్దాం.
అరే పదన్న సిగ్నల్ పడ్డది, మళ్ళా రెడ్ సిగ్నల్ వేస్తాడు. మినిమం ఇప్పటిదాకా అయితే మినిమం ఒక 25 minutes దాకా ఆగిన. ఇప్పుడు రెడ్ సిగ్నల్ వేస్తాడు చూడండి, దన్నుమని భలే వేస్తాడు రెడ్ సిగ్నల్ అయితే మనోడు. అరే రే 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 ఏం ట్రాఫిక్ భయ్యా మీ అందరిది, తలకాయనొప్పి ట్రాఫిక్ తోటి. వచ్చే టైంలో ట్రాఫిక్, పోయే టైంలో ట్రాఫిక్. ఈ బస్సులు అయితే ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఏమో బస్సులకే జగ సరిపోయింది. ఇక మాలాంటి వాళ్ళకి ఏమంటారు చెప్పండి. ఆడొక సిగ్నల్ ప్రాసెస్, ఇదొకటి బస్సుల ప్రాసెస్. చిరాకు వస్తుంది అనమాట డ్యూటీకి వెళ్ళే టైంలో, బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. తీరు భయ్యా తీ భయ్యా వెళ్ళనే తీ భయ్యా. అది బస్ వాడు ఇంకా వెళ్ళని కూడా వెళ్ళట్లేదు అనమాట. ముందుకి మన షోరూమ్కి వచ్చేస్తున్నాం అనమాట. ఎంత ట్రాఫిక్ బాగా. ఇదిగోండి 3, 1, 2, 3 బస్సు ఆడ ఇట్లా ఫుల్ అయితే ఇంకేడా ఏమేమి ఉంటాయి చెప్పండి. ట్రాఫిక్ ఏమేమి క్లియర్ అవుతాయి చెప్పండి. అయిపోయింది ఫైనల్గా అయితే వచ్చేసాం అనమాట. సైకిల్ బ్రో తప్పు బ్రో, నేను నీకు సపోర్ట్ ఇస్తాను. పంచింగ్ చేయమంటావా చెప్పు, కాలు వేస్తామంటావా? కాలు వేస్తా. సైక్లింగ్. ఇప్పుడు నేను ఏ గ్యాప్ కొట్టామంటే ఆ గ్యాప్ కొట్టేయాలి. అది చూసి బ్రో కొంచెం చూడండి. ఆ కారు అయితే పని చేస్తుంటాడు అనమాట. ఈ కార్లతో అయితే ఇదే ఇబ్బంది, ఉన్న పొలంలో కట్ చేసేస్తారు. కొందరు అయితే స్టైల్గా మూమెంట్ చేస్తారు అనమాట. అయిపోయింది మన షోరూమ్ అయితే వచ్చేసినాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే షోరూమ్ వచ్చేసింది. ఆ షోరూమ్ కూడా వెళ్ళనీయకుండా ఈ ట్రాఫిక్ అడ్డుకుంటుంది. అయినా కానీ మనం ఆగమన్నమాట, వెళ్ళిపోతాం, దూసుకెళ్ళిపోతాం అన్నమాట. ఆ ట్రాక్టర్ మధ్యలో పెట్టి పడేసిండు, ఆపేసిండు రోడ్డుకి. ఒక సైడ్ కన్నా తీసుకెళ్తే బాగుండు ఆ ట్రాక్టర్. అరే ఈ ఆటో అన్నా ఎటు పోతున్నావు భయ్యా, పోతే పోయా నువ్వు. మరి యాక్చువల్ ట్రాక్టర్ మూమెంట్ అయిందన్నమాట, మూమెంట్ చేసేది. అరే తీ భయ్యా, ఈ ఆటో దగ్గర మధ్యలో ఆపుతుంది. అరే ఎవడు ఎట్లా నడిపిస్తున్నారు నాయన? అంకుల్ సో మన సెక్యూరిటీ అంకుల్ అన్నమాట ఆయన. సో ఫైనల్గా షోరూమ్ అయితే వచ్చేసినాం. వీడొక సెక్యూరిటీ ఉంటాడు. నమస్తే చెప్పే మన పద్ధతి అనమాట. అది మనకి చిన్న పెద్ద అన్నట్టు ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం ఉంటుంది. సో ఎవరికి వేయాలో వాళ్ళకి వేయాలి. నమస్తే. బండ్లు అయితే ఫుల్గానే వచ్చేసినాయి కదా ఇదైతే. సో గాయ్స్ ఫైనల్గా వచ్చేసినాం అనమాట. మనమైతే అయితే ఇది సార్ గెలిచిండు. బండి పెడతా. అవును ఏడా కింద జగలేదు సార్. అక్కడైతే మనకు పార్కింగ్ లేదంటారు. ముందు చూసేద్దాం బండి ఎక్కడ పెట్టుకోవాలో. బండి వెళ్ళేట్లా ఒక్క సెకండ్. ఇక్కడ సూపర్వైజర్ ఉన్నాడు కాలగా, ఆయన హిందీ అన్నమాట అతను. अरे अन्ना ओ काला कौन सी गाड़ी गाड़ी काला कौन पार्किंग फुल है बोल रहा हूँ कौन नो कहाँ ఎట్లాగైతే వచ్చాను అట్లాగైలే పెట్టు అంటుండు. ఏ హాయ్ సాయన బండి जगह फुल
థ్యాంక్ యూ అంకుల్. మళ్ళీ నడుచుకుంటే ఇంత దూరం రావాలన్నమాట. నేను కొంచెం దగ్గరలో పెట్టుకున్నాం మా బండిని, ఎందుకంటే గాయస్ మళ్ళా నాకు ఇబ్బంది అవుతుంది అనమాట ఇంత లోపలికి అంటే. మరి చలో పెట్టేసినాం ఫైనల్గా అయితే. సో చలో మళ్ళా కలుద్దాం. సో గాయస్ వీడియో ఎలా నచ్చింది, మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని కొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బన్నీ రైడర్ 2029 అని. సో ఆల్ బెల్ బటన్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే చిన్నగా మీ చేతితోటి ఒక డన్ బటన్ ఉంటుందన్నమాట, అది లైక్ అనమాట. ఈ సింబల్లో అదొక్కటి క్లిక్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా అంతేకాకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. కొత్త బండ్ల గురించి కూడా చెప్దాం. మరి ఇంకేంటి, వీడియో ఎలా ఉందో నచ్చినట్లయితే ముందే లైక్ చేసేసి దాని తర్వాతకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ బటన్ సింబల్. ఎందుకంటే మరిన్ని కొత్త వీడియోస్ రావాలి కాబట్టి మీరు ఇది ఒక్క చిన్న సాయం చేయండి. సో చూస్తుండండి, నేను మీ బండి రావడం. మరి నేను వెళ్ళొస్తా, మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ, టాటా.